ఇలాంటి వర్డ్ డిఫరెంట్ గా చేయడం వల్ల వైరల్ అవుతామని అనుకున్నావా? క్యాజువల్ గా చేశాను. నేను 100 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ 2 వేపించా. 300 టెక్నాలజీ. మీరు బ్యాక్ బెంచ్ అని పెట్టారు మీ ఐడి. నా ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి నేను బ్యాక్ బెంచ్. నీ లైఫ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరా? బెస్టీ? మరి ఇప్పుడు నువ్వు వీడియోస్ ఎందులో తీస్తావు? అంటే ఐఫోనా లేదంటే ఐఫోన్ ఏం లేదు, నా ఫోన్ అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రతి రీల్ లో కూడా ఖచ్చితంగా ఒక బూత్ ఉంటుంది. ప్రతి రీల్ లో అలా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? 300 అంటే తప్పు అనిపించట్లేదు. ఇప్పుడు యూత్ అంటే బూతులు ఉంటేనే అంటున్నారు. ఇప్పుడు యూత్ బూతులు ఉండాలి, సామాన్లు బాగుండాలి, అప్పుడు వైర్లు పావుల సోడ దగ్గర నుంచి అమ్మి మా నాన్న చాలా కష్టపడ్డాడు. మా నాన్న అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరు సజెషన్ చేయలేదు? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఇలా ట్రై చేయరా, షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ లో అన్ని వచ్చిద్ది. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వడ్రానం సందీప్ నాయుడు అని. నువ్వు వచ్చి నా రూమ్ లో ఉండు, నువ్వు జాబ్ కి ట్రై చేసుకుంటావో, సినీ ఫీల్డ్ లో ట్రై చేసుకుంటావో, నువ్వు ఎక్కడన్నా ట్రై చేసుకో. ఏమైనా యాక్టింగ్ ఫీల్డ్ లో ఏమైనా ఛాన్స్ వస్తే, కామెడియన్ గా ఏదైనా ఛాన్స్ వస్తే వెళ్ళి చేస్తావు? చేస్తా, మనకి ఇంట్రెస్ట్ వేషాలన్నీ ఉన్నాయి, కాకపోతే జాబ్ ఒకటే లేదు. ఇంత ఫీల్ అవుతున్నారంటే లేకపోతే డైరెక్ట్ గా లేదని చెప్పేసేవారు. అంటే ఇంత ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంది. మామూలుగా అందరిలాగే నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చినాయి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ రోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారనమాట. దీని గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు నార్మల్ గా టెక్నాలజీ అనే వర్డ్ ని నార్మల్ గా ప్రొనౌన్స్ చేస్తారు కదా, కానీ మన గెస్ట్ మాత్రం దీన్ని డిఫరెంట్ గా ప్రొనౌన్సియేషన్ చేయడం వల్ల మంచి వైరల్ అయ్యాడు అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా తిన రీల్సే కనిపిస్తున్నాయి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ గెస్ట్ ఎవరు. నాగూర్ బ్యాక్ బెంచర్ ఇప్పుడు మనతో ఉన్నారు. నార్మల్ గా ఇతని రీల్స్ గురించి అందరికి తెలుసు, బట్ ఇతని ఈ బ్యాక్ బెంచర్ వెనుకున్న స్టోరీ ఏంటి, రియల్ లైఫ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. నార్మల్ గా అసలు ఏంటి టెక్నాలజీ వర్డ్, అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి? అంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో విన్నాను టెక్నాలజీ అని వచ్చింది. అప్పటి నుంచి ఇక వాడు యూజ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏదన్నా వర్క్ ని మనం సింపుల్ గా చేస్తాం కదా టెక్నాలజీ యూజ్ చేసి. ఇప్పుడు నేనేంటంటే ఎదుటోడికి నాకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా నా టెక్నాలజీ యూజ్ చేసి సింపుల్ గా స్కామ్ చేస్తా ఉంటాను. ఓకే, చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చావైతే. అంటే ఫస్ట్ అంటే ఒక ఇలాంటి వర్డ్ డిఫరెంట్ గా చేయడం వల్ల వైరల్ అవుతామని అనుకున్నావు అసలు? ఇలా నేనేమనుకున్నా, నేను క్యాజువల్ గా చేశాను, వైరల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నీ రీల్స్ ముందు ఉన్న అందరికి తెలుసు నువ్వు రీల్స్ లో కనిపించే నాగూర్ ఇది అని అందరికి తెలుసు, బట్ నీ రీల్స్ వెనుకున్న నీ కష్టం, అసలు నీ లైఫ్ స్టోరీ ఏంటి, నీ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. బట్ ఈ రోజు మా అందరి కోసం నువ్వు చెప్తావా? అయితే చెప్తాను. మీది ప్రాపర్ ఎక్కడ అసలు? మాది మంగళగిరి దగ్గర రేవేంద్రపాడు అని మా ప్రాపర్. ఓకే, నా స్కూల్ ఏజ్ మొత్తం అక్కడే జరిగింది. నా బీటెక్ వచ్చేసి గుంటూరులో సెయింట్ మేరీస్ అనే కాలేజ్ లో జరిగింది. 18 to 22 బ్యాచ్. మనం వేసే యాషాలను బట్టి కొంచెం సబ్జెక్ట్స్ ఉండి ఒక 1 year లేట్ అయింది సర్టిఫికేట్ రావడానికి. ఈ గ్యాప్ లో నేను కొంచెం పైథాన్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా, జావా ఫుల్ స్టాక్, ఒరాకిల్ అన్ని నేర్చుకున్నా. బట్ ఏంటంటే 1 year గ్యాప్ వచ్చేసింది కదా, ఫ్రెషర్స్ కి వేకెన్సీస్ లేవని చెప్పేసి రెసిషన్ వచ్చేసి ఇక సాఫ్ట్వేర్ లో అయితే స్కోప్ లేదు. అట్లాగే జాబ్ ట్రై చేస్తా ఉన్నా కానీ ఇప్పుడు దాకైతే జాబ్ దొరకలా. 3 years అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే జాబ్ ఏం చేయట్లేదా? ఓన్లీ యాక్చువల్ గా ఇది మంగళగిరిలో ట్రెండ్ సాఫ్ట్ అని ఉంటే దాంట్లో కొన్ని రోజులు చేశాను. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి చేశాను, డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి చేశాను. అది కూడా బోర్ కొట్టేసి వదిలేసాను. ఇన్కమ్ రావట్లా సరిగ్గా, అందుకని వదిలేసాను. బీటెక్ చేసి ఇప్పుడు రీల్స్ చేస్తున్నా ప్రెసెంట్ అయితే. మరి ఫ్యామిలీ, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా ఫాదర్ లారీ డ్రైవర్, మా మదర్ హౌస్ వైఫ్. ఓకే, మీరు ఒక్కరేనా సిబ్లింగ్స్? నేను, మా సిస్టర్ ఉంది. ఓకే, మరి జాబ్ కి ఏం ట్రై చేయట్లేదా ప్రెసెంట్? చేస్తానే ఉన్నా కానీ ఫ్రెషర్స్ ని తీసుకోరు, అది కెరియర్ గ్యాప్ వచ్చింది తీసుకోరు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. అందుకు ఖాళీగా ఉన్నట్టు వస్తుంది అని చెప్పేసి సెంటరింగ్ పనికి వెళ్ళేవాడిని,
మా మునాఫ్ అన్నయ్య అని ఉన్నాడు, అన్నయ్యకి టెంట్ హౌస్ ఉంది, ఆ టెంట్ హౌస్ లో ఆటో తోలుకునే ఉంది. చూసేవాళ్ళు ఏంటంటే బీటెక్ చదివి ఇట్లాంటి లేబర్ పనులు చేస్తున్నాడని చెప్పేసి తక్కువ చేసి చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారని అవన్నీ మానేసి జాబ్ మీదే ఫోకస్ పెట్టాను. కానీ జాబ్ రావట్లా. ఇక నా లైఫ్ లో జాబ్ లేదేమోలే, ఎట్లాగైనా ఫేమస్ అవ్వాలి, నన్ను తక్కువ చేసి చూసిన వాళ్ళకి సమాధానంగా నిలబడాలని ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఈ రీల్స్ చేస్తుంటే ఇక వైరల్ అయిపోయింది. మీ దాకా వచ్చా, మిమ్మల్ని చూసా, అది నా అదృష్టం. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్ బెంచ్ అని పెట్టారు మీ ఐడి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి, స్కూల్ ఏజ్ నుంచి నేను బ్యాక్ బెంచ్. ఓకే, అంటే మొత్తం పేరు తగ్గట్టే బ్యాక్ బెంచ్ లాగా అల్లరి అమ్మాయిలు, అంటే అమ్మాయిల మీద కామెంట్స్ ఎక్స్పెక్ట్ ఇస్తా. ఓకే, కామెంట్స్ అలా ఏం చేయవే? కాదు, నేను రీల్స్ చూసాను, ఆల్మోస్ట్ ప్రతి రీల్ లో కూడా ఖచ్చితంగా ఒక బూత్ ఉంటుంది ప్రతి రీల్ లో. అలా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? అంటే తప్పు అనిపించట్లేదు? ఇప్పుడు అమ్మాయిలు కూడా బూతులు మాట్లాడుతూ ఉంటారు, మాకన్నా రోతగా మాట్లాడుతూ ఉంటారు. నిజమే, అంటే అందరు అమ్మాయిలు అని కాదు, మళ్ళీ నా మీద ఏందో చేయమాకంటే కొంతమంది అమ్మాయిలు బూతులు మాట్లాడుతూ ఉంటారు. తప్పే ఉంది అక్క బూతులు మాట్లాడు. అందరూ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడడం కరెక్టే అంటావా? ఏముంది, అయ్యే కొట్టుకుపోతా ఉంటాయి. అయ్యో బూతులు ఉంటేనే కదా రీల్స్ వైరల్ అయ్యేది. అంటే వైరల్ అవడం కోసం బూతులు మాట్లాడుతున్నావా? ఇప్పుడు యూత్ అంటే బూతులు ఉంటేనే వింటున్నారు. ఇప్పుడు యూత్ పద్ధతిగా చెప్తే ఎవరు వింటలేదు. బూతులు ఉండాలి, సామాన్లు బాగుండాలి, అప్పుడు వైరల్ అవుతాయి రీల్స్. ఇది అంటే గుర్తొచ్చింది నాకు, నీది ఒక రీల్ ఉండే బాగా, అంటే చాలా తక్కువ టైంలోనే బాగా రీచ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. 4 hours లో 1 M వ్యూస్ వచ్చినాయి. అదే కదా సామాన్లు. మరి అది ఎందుకు డిలీట్ చేస్తావు? అంటే ఎవరైనా ఏమైనా అన్నారా? అంటే నేను రీల్ పెట్టిన సామాన్ లాంటి మీద ట్రోల్ లాగా ఒక వీడియో పెట్టా. 4 hours లో 1 million వ్యూస్ వచ్చినాయి, 100K లైక్స్ కూడా వచ్చినాయి. ఆ కామెంట్స్ చూస్తా ఉంటే స్వీటీ అని, కరెక్ట్ గా ఐడి గుర్తులేదు, ఆ అమ్మాయి కామెంట్ చేసింది, డోంట్ ఎంకరేజ్ దీస్ టైప్ ఆఫ్ రీల్స్ అని. తర్వాత నేను ఆలోచించా, ఆడ మనిషి మీద చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది, తీసేసాను ఇంకా రీల్. రెస్పెక్ట్. ఓకే, బూతులు మాట్లాడినా సరే కొంచెం ఆడవారికి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు గైస్. ఓకే, మరి ఇలా స్టార్ట్ అయింది అనమాట. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు? అంటే ఇప్పుడు నువ్వు బీటెక్ చేసావు, జాబ్ కోసం బాగా ట్రై చేస్తున్నావు, రీల్స్ చేయాలి, ఇలా ఫేమ్ అవ్వాలని నీకు అంటే ఎలా అనిపించింది అసలు? అంటే మా ఊరు మొత్తం తెలుసు నేను కమెడియన్ అని. కమెడియన్ గా చేస్తా, రొమాంటిక్ గా వీడియోస్ కానీ విలనిజం లాగా అట్లా చేస్తా ఉంటా. ఇవన్నీ ఏంటో ఇన్స్టాగ్రామ్ లో పెట్టొచ్చుగా అని అనేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ లో కమెడియన్ గా చేస్తేనే బాగుంటది, విలన్ లాగా చేసినా గానీ, హీరో లాగా చేసినా గానీ ట్రోల్స్ చేస్తామని, అన్ని ఎందుకులే కమెడియన్ గానే చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు నేను చేసే కాన్సెప్ట్ ఇప్పుడు దాకా ఎవరు చేయలే. అక్కడ ఈ స్కామ్ చేసా, ఇక్కడ ఈ స్కామ్ చేసా అని ట్రై చేద్దాంలే అని చెప్పి చేశాను, వైరల్ అయింది. ఓకే, స్కామ్ అంటే కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు నేను చూసా కొన్ని రీల్స్ లో, మీ అన్న వాళ్ళ దగ్గర అంటే కొంచెం ఎమోషనల్ గా వెళ్ళి అన్న డబ్బులు అన్న అంటావు, డబ్బులు తీసుకొని మళ్ళీ బైక్ ఎక్కి వెళ్ళిపోతావు. అంటే నిజంగానే ఓన్లీ రీల్స్ లో స్క్రిప్ట్ వరకేనా? రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఏమైనా ఉన్నాయి? అలాంటి ఏం లేవా? నిజంగా రియల్ లైఫ్ లో అట్లాంటి స్కాములు చేస్తే అసలు మనిషికి విలువ ఉండదు. మనం ఏంటంటే జస్ట్ కామెడీ అంతే. ఇప్పుడు మీ దగ్గర కూడా ఏదో ఒకటి స్కామ్ చేద్దామని చూసా, కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓకే, మా దగ్గర ఏముండే స్కామ్ చేయడానికైనా? ఇది ఉందగా 2000 4000 ఇది నాకు పనికొచ్చింది రీల్స్ చేసుకోవడానికి. అయితే జాగ్రత్తగా చూసుకోండి వెళ్లే ముందు ఉన్నాయా లేదు లాస్ట్ లో. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ రీల్ ఫస్ట్ రీల్ దుర్గాతో చేసావు అనుకుంటా కదా, దుర్గాని ట్రోల్ చేసి చేసావు. అంటే ఫేమ్ అవడం కోసం దుర్గాతో చేస్తే ఫేమ్ అవుతాం, ఆల్రెడీ అతను ఫేమ్ ఉంది కదా, సో అలా ఫేమ్ అవుతాం కాదు. ఆ రీల్స్ చూస్తుంటే ఆ దుర్గా రీల్స్ వచ్చింది, నేను అప్పుడే అది బొక్క పొడుచుకో అది అని చెప్పారంట ఎవరు, సిమెంట్ పెట్టుకుని బొక్క పొడుచుకో దుర్గా అని. నేనేందంటే అప్పుడు బొక్క సిమెంట్ పని తర్వాత సెంటరింగ్ పనిగా ఉండేది, నేను అప్పుడు సెంటరింగ్ అడతిలోనే కూర్చొని ఉన్నా. అప్పుడు ఐడియా వచ్చింది, చేసా, రీల్ పెట్టా. అంటే యాక్చువల్ గా దుర్గా మీద కూడా నేను రీల్ చేసేవాడిని కాదు. దుర్గా ఏమన్నాడంటే, మీరు నా మీద ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి, కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ నన్ను చేయమంటున్నారు, మీరు నన్ను ఎన్ని ట్రోల్స్ అయినా చేసుకోండి, కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి మాత్రం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పాడు. ఎట్లాగో ట్రోల్స్ చేసుకోమని చెప్పాడు, కానీ అంటే మరీ అంత అడ్వాంటేజ్ ఇచ్చాడని చెప్పేసి మరీ అంత గలీజ్ గా కాకుండా నార్మల్ గా చేసా అంతే. కానీ అదే గలీజ్ గానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి అమ్మాయిలుగా అట్లానే అనిపించింది, అబ్బాయిలుగా అట్లా అనిపించదు. దాని తర్వాత ఇంకొక వీడియో ఉంది, మా ఫ్రెండ్ పెళ్లికి వచ్చాను, మా నాన్న 500 ఇచ్చాడు, మా ఫ్రెండ్ దగ్గర మెయింటెనెన్స్, పెళ్లిలో మెయింటెనెన్స్ నాది, మా అన్న దగ్గర అదే మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు స్కామ్ చేసి వాడి పెళ్లిలోనే వాడికి సర్వింపులు రాపిచ్చానని చెప్పి ఆ వీడియో హైలైట్ అయింది బాగా.
ఓకే. ఆ వీడియో దాంతో రీచ్ తర్వాత వచ్చింది మీకు. ఆ వీడియోకి బాగా రీచ్ వచ్చింది. ఆ వీడియోకి వ్యూస్ 1 M వ్యూస్ దాటిన తర్వాత ఈ దుర్గా వీడియోకి వచ్చింది 1 M వ్యూస్. అంటే ఫస్ట్ దుర్గాదేమి ఎక్కువ రీచ్ అవ్వలేదు. ఫస్ట్ అయింది, అది కూడా అయింది. దానికంటే ముందు వేరేది అయింది. అది ఒక 8 lakhs అయింది. పెట్టిన 4 days లో 8 lakhs వ్యూస్ వచ్చినాయి. నేను ఇది పెళ్లికి వెళ్ళి స్కామ్ చేశాను పెట్టా కదా, అది 2 days లోనే 1 M వెళ్ళిపోయింది. ఓకే. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ 2 reels బాగా మంచి రీచ్ ఇచ్చాయి కదా నీకు? ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకా బాగుంటదిలే అనిపించింది, ఇంకా అట్లా చేశాను. ఓకే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా గర్ల్స్ కి బాగా రెస్పెక్ట్ ఇస్తాను, కామెంట్స్ ఏం చేయను. మరి నీ లైఫ్ బీటెక్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా బీటెక్ అయిపోయి 3 years అంటున్నావు. దేవుడు అంటే నేను అసలు బాగా నమ్ముతా మా అల్లాని. కొన్ని కథలు వింటా ఉంటా. మసీదులో ఉన్నప్పుడు మాకు మహమ్మద్ ప్రవక్త అని ఒక ఆయన ఉండేవారు. ఆయన అడుగు జాడల్లో మేము నడవాలి, అది మా రూల్ అన్నమాట. అంటే ఆ ప్రవక్తకి ఆయిషా అని ఒక భార్య ఉంది. వాళ్ళిద్దరి బాండింగ్ బాగుండేది. వాళ్ళకి కథలు కూడా చాలా బాగుండేవి వాళ్ళకి. నేను వాళ్ళిద్దరిది ఒక స్టోరీ విన్నా. అప్పటి నుంచి నేను బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయా. నేను లవ్ చేసుకున్నా కానీ, మా ఇంట్లో వాళ్ళు ఇచ్చేసి పెళ్లి చేసినా కానీ ఆయిషా అని పేరు గల అమ్మాయిని నేను చేసుకోవాలని. ఏంటి ఆ స్టోరీ ఏంటి అంటే మా మొహమ్మద్ ప్రవక్త కొంచెం పనుండి బయటికి వెళ్తారనమాట. ఆయిషా నేను వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం అయింది, నువ్వు తిని పడుకో అని చెప్తారు. సర్లే అని చెప్పేసి లేట్ అయిపోద్ది. ఈయన నైట్ టైం వస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత ఆయిషా పడుకొని ఉండిద్దేమో, ఆయిషాని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి గుమ్మం బయట పక్కన ఈ మొహమ్మద్ ప్రవక్త పడుకుంటారు. ఆ లోపల పక్కన ఆయిషా అనే వాళ్ళ భార్య పడుకొని అసలు మా ఆయన తిన్నారో లేదో, ఎక్కడున్నారో ఏంటో, ఎప్పుడు వస్తారో, ఇప్పుడు ఆయన తలుపు తట్టంగానే ఈమె తలుపు తీయాలని చెప్పేసి తలుపు ఇటుపక్క ఆమె ఉండిద్ది, తలుపు ఇటుపక్క ఈయన పడుకొని ఉంటాడు. నైట్ మొత్తం ఆమె గురించి ఈయన ఏం చేస్తుందో, తిందో, పడుకుందో లేదో, ఇఫ్ ఇన్ కేస్ నేను మన తలుపు కొడితే పడుకుంటుందేమో, నిద్ర డిస్టర్బ్ అయిద్దేమో అని ఈయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఏమో అసలు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ మొత్తం ఒకరికొకరు ఆలోచించుకుంటా ఉంటారు. అంత ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళు. నేను చేసుకున్న అమ్మాయిని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి. నేను అల్లాని బాగా నమ్ముతాను. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెప్పి ఆ పేరు గల అమ్మాయి బై బర్తే ఆ పిల్లకి ఆ పేరులోనే ఉండాలి, ఆ పేరే ఉండాలి. ఆయేషా అనే పేరు గల అమ్మాయిని నేను చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఓకే. మరి నాగూర్ ఫ్యాన్స్ ఎవరైనా ఆయిషా అంటే త్వరగా కామెంట్ చేయండి పాపం. ఒకవేళ ఇలా ఎవరైనా నీ ఫ్యాన్స్ ఉంటారు కదా, నీ రీల్స్ చూసేవాళ్ళు, నేను బాగా ఇష్టపడే వాళ్ళు, ఇలా జస్ట్ నీ వీడియోస్ చూసి కామెంట్ చేసి నా పేరు ఆయిషా, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా ఇంట్లో చెప్తా ఫస్ట్. అంటే ఒకరి గురించి తెలియదు కదా, మరి తెలియదు కదా అంటే ఎవరో అమ్మాయి అంటే ఫస్ట్ ఏంటంటే అసలు ఆ పిల్ల ఏంటి కనుక్కొని, అసలు ఆ పిల్ల క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఖాందాన్ ఏంది అది మొత్తం కనుక్కున్న తర్వాతే ఏదో ఐ లవ్ యూ చెప్పిందని చెప్పేసి మనం చెప్పేసి ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆ పిల్ల కథ ఏందో కనుక్కొని తర్వాత మనం మూవ్ అవ్వాలి. ఓన్లీ పేరే కాదంట, మీ ఖాందాన కూడా తెలియాలంటే మీరు ఏంటి తెలిసిన తర్వాత ఓకే చెప్తాను. అయితే అంటే ఇప్పుడు నువ్వు బీటెక్ లో ఒక అమ్మాయికి మాట్లాడని చెప్పావు, అట్రాక్షన్ మొత్తం. ఓకే. అమ్మాయి కూడా ముస్లిమేనా? మా ఫ్రెండ్స్ రెచ్చగొట్టారు, అమ్మాయి కూడా అమ్మాయిని ఎంత చూస్తున్నారా అని చెప్పేసి. ముస్లిం కాదు. ఓకే. ఇప్పుడైతే ఒక రోజు అనుకుని వెళ్ళా, ముస్లిం కాదు అమ్మాయి. ఒక రోజునే స్టార్ట్ అయ్యి ఒక రోజునే ఎండ్ అయిపోయింది. అయితే అంటే మొత్తం అట్రాక్షన్ అంతే. వీళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు నీ ఎంత చూస్తున్నారు, వీళ్ళు కూడా నాకు అప్పుడే పరిచయం అయ్యారు. మా బాయ్స్ ఫ్రెండ్స్ కూడా చెప్తారు కదా మెన్ విల్ బి మెన్ అని, అప్పటికప్పుడే మనకి కన్వర్సేషన్ లవ్వులు గివ్వులు అది ఇది అని చెప్పి అవన్నీ అట్రాక్షన్ ఏం లేదు. కానీ ఆ స్టోరీ విన్నప్పటి నుంచి మాత్రం. ఓకే. ఇప్పుడు ఈ దుర్గా ఉన్నారు కదా, ఈ దుర్గా రీల్ ఒకటే కాదు నాకు తెలిసి, మీరు స్టార్టింగ్ చేసిన ఒకటే కాదు, ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 కూడా చేసినట్లు ఉన్నారు దుర్గానే ట్రోల్ చేసి. మీ ఇద్దరి మధ్య ఏమైనా? మా ఇద్దరి మధ్య ఏముంటుంది, మొగాళ్ళ మధ్య ఏముంటుంది, అవి ఏమి లేవు. అలా కాదు, అంటే ఏమైనా గొడవలు కానీ, అంటే నువ్వు ట్రోల్ చేస్తున్నావు అసలు. నేను దుర్గా మీద చేసిన రీల్స్ దుర్గా చూసాడో లేదో కూడా నాకు తెలియదు. అవును. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కామెంట్స్ చేయడం కానీ మాట్లాడడం కానీ అంతే చేయలేదు. ఓకే. అయితే ఇప్పుడు జాబ్ లేదు, మరి ఏంటి సిచ్యువేషన్, అంటే ఏం చేయాలనుకుంటున్నావు? ప్రమోషన్స్ చేస్తున్నాను. అంటే అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తా ఉంటారు. 4000 మామూలుగా నాకు వ్యూస్ చూసి మీరే ఇవ్వండి అన్నా అని చెప్తాను. వాళ్ళు ఏంటంటే తమ్ముడు నువ్వే చెప్పురా అంటారు.
నేను అంటాను, అరే నీకు కూడా జాబ్ లేదు కదా, 5,000 అలా చెప్పురా అని, వ్యూస్ బాగానే ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పి చెప్తా ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు. నేను అట్లాగే 5,000 చెప్పేవాడిని. సరే తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు 3, 4 అట్లా ఇస్తారు, 3.5. ఓకే, ఎలాంటి ప్రమోషన్స్ చేస్తావు? మొన్నది కార్ గ్యారేజ్ చేసా ఫస్ట్, తర్వాత ఇంకా చేసా హబీబీ మండి అని చెప్పేసి. ఒంగోలులో L7 బిస్ట్రో అని ఉంది. ఆ అన్నయ్య, నేను ఒంగోలు వెళ్ళానని చెప్పేసి స్టేటస్ పెట్టా. స్టేటస్ పెడితే ఆ అన్నయ్య నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. మాకు అక్కడికి దగ్గరే. అన్నయ్య బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఫుడ్ పెట్టాడు, అంతా బాగానే చూసుకున్నాడు. ఒక రీల్ చేయరా తమ్ముడు, ప్రమోషన్ చేయరా అన్నాడు. చేశా. మళ్ళీ ఫుల్ గా వర్షం పడుతుంటే 10 కిలోమీటర్లు కార్లు తీసుకెళ్లి నన్ను ఇంటి కాడ దింపాడు. బాగా రిసీవ్ చేస్తున్నారు. ఒంగోలులో చాలా మంది గుర్తుపట్టారు. ఇప్పుడు నార్మల్ గా నీకు ఇది వరకు అంటే ఈ రీల్స్ నీకు ఫేమ్ రాకముందు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ అప్పుడు ఏరా పోరా అనే విధంగానే ఉంటుంది అబ్బాయి. ఒకప్పుడు నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ చూడండి అని చెప్పేసి నేను కొంతమందికి ఫోన్లు చేసుకుంటే నా ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడేవాడిని. ఇప్పుడు వాళ్ళు చూపించినట్టు నేను యాటిట్యూడ్ అసలు చూపిన మాట్లాడేవాడిని. నీ రీల్స్ బాగున్నాయిరా, బాగా చేస్తున్నావురా అంటారు. సరే మావా, థ్యాంక్స్ మావా అని. అట్లాంటి వాళ్ళతో ఏంటంటే వాట్ ఈజ్ వాట్, ఏంటంటే ఏంటంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మరి మనము రిప్లై చేయకుండా ఉండి మాట్లాడకుండా ఉంటే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అబ్బో వీడికి యాటిట్యూడ్ అది ఇది అని చెప్పేసి. వాళ్ళ తిట్లు మనం తగలకూడదులే, ఎంతలో ఉండాలో అంతలో ఉంటే సరిపోద్దిలే అంటారు. ఓకే, ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తలేదు కదా, ఇప్పుడు ఎంత ఫేమ్ ఉన్నప్పటికీ పేరెంట్స్ కి ఒక ఫీలింగ్ ఉంటది కదా, అంటే మేము ఇంత కష్టపడి చదివించాం, అది కూడా బీటెక్ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, అది కూడా మీ పేరెంట్స్ చాలా అంటే లారీ డ్రైవర్, హౌస్ వైఫ్ అంటున్నారు, చాలా కష్టపడి చేసి ఉంటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంటుంది, నా కొడుకుని ఎంత కష్టపడి చేశాను కదా, తినేమో రీల్స్ చేసుకుంటున్నారు, ఏం జాబ్ చేయట్లేదు అని అనేమని మిమ్మల్ని అంటూ ఉంటారా? మా ఫాదర్ లారీ డ్రైవర్. మా ఫాదర్ 10th చదువుకున్నారు. 10th చదువుకొని ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నతనంలో పావలా సోడా దగ్గర నుంచి అమ్మాడు మా నాన్న. మా నాన్నది ఊటుకూరు, అమరావతి దగ్గర ఊటుకూరు. పావలా సోడా దగ్గర నుంచి అమ్మి మా నాన్న చాలా కష్టపడ్డాడు. మా నాన్న చెప్తా ఉంటాడు, నేను చాలా కష్టపడ్డాను, నువ్వు కష్టపడొద్దు, నువ్వు పని చేయొద్దు, జాబ్ వచ్చినప్పుడే వచ్చింది, నేనే పెడతా నీకు అని చెప్తాడు మా నాన్న. నువ్వు ఏ పనికి వెళ్ళొద్దు, తక్కువ చేసి చూస్తున్నారు నిన్ను అని చెప్పాడు మా నాన్న. మా నాన్న టాటర్ తోలేవాడు, చిన్నప్పుడు క్రేన్లోకి వెళ్ళేవాడు, ముఠా పనికి వెళ్ళేవాడు. మా నాన్నకి అప్పటి నుంచి కూడా ఎంత సంపాదించిన పెట్టినా కూడా మా నాన్నకి కొంతమంది వీల మా నాన్న పేరు నిలబెట్టాలని, ఏదన్నా చేయాలి, నిలబెట్టాలి అని నాది. మా నాన్న ఇప్పటికీ చెప్తాడు, అరే నువ్వు కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, నేను కష్టపడ్డా, నా కొడుకు కష్టపడకూడదు, జాబ్ వచ్చినప్పుడే వచ్చింది, ఎవరెన్నైనా అనుకొని, కానీ ట్రై చేయి, జాబ్ చేస్తానికి ట్రై చేయి, వచ్చినప్పుడే వచ్చింది, ఏ పని చెయ్యొద్దు, నువ్వు మాత్రం కష్టపడకూడదు, నేను చూడండిరా కష్టం అని చెప్తాడు మా నాన్న. మా నాన్న లారీ డ్రైవర్, చిన్నతనం నుంచే ఇంకా ఈ సోడాలు అమ్ముకుని ఇట్లా చేసుకొని 10th దగ్గర నుంచే ఇక లారీ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ఇక నేషనల్ డ్రైవర్ అనమాట, లారీ ఫీల్డ్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు మీ రిలేటివ్స్ కూడా ఉంటారు కదా, ఇప్పుడు మనకి రిలేటివ్స్ లో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అంటే తక్కువ చేసి మాట్లాడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. మా రిలేటివ్స్ లో మాకు అండగా నిలబడి మాకు సపోర్ట్ ఇచ్చింది మా మామయ్య, మా అన్నయ్య. ఇప్పుడు మీ ఫాదర్ అయినా సరే, ఏంటి మీ అబ్బాయిని అలా వదిలేశారు, వాడు ఇలా రీల్స్ చేసుకుంటున్నాడు, అలా బూతులు మాట్లాడుతున్నాడు, మీరు అలా వదిలేస్తే ఎలా అని ఎవరైనా చెప్పారా? మా వెనకాల చెప్పుకుంటారులే కానీ మా ముందు ఎవరు చెప్పుకోరా. ఓకే, అంటే మీ రిలేటివ్స్ కూడా ఎవరు మీతో ఏం అనేవాళ్ళు కాదా? ఇలా మా రిలేటివ్స్ అందరు నాకు సపోర్టే అక్క. మా రిలేటివ్స్ అందరు నాకు సపోర్టే. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు అదన్నారు, ఇది లేదా ఇల్లు ఇదన్నారు అని చెప్తారు. మా రిలేటివ్స్ లో మాత్రం దేవుడు ఇచ్చిన వరం, అందరూ మాకు సపోర్ట్ గానే ఉంటారు. మాకు అసలు మెయిన్ మాకు సపోర్ట్ ఏంటంటే మా మామయ్య, జాన్ బాషా ఆయన పేరు, మా అన్నయ్య పఠాన్ ఖాసిం, పఠాన్ బాజీ ఖాసిం, వీళ్ళిద్దరే. ఓకే, అయితే నువ్వు ఈ 3 years లో బీటెక్ 3 years లో ఆటో నడిపావు, ఇంకా చాలా చాలా వర్క్ చేసి. ఆటో నడిపానని ఇప్పుడు దాకా మా ఇంట్లో తెలీదా? టెంటోస్ ఆటో నడిపేవాడిని, మా ఇంట్లో తెలియదు. ఆ వచ్చిన డబ్బులతో నా ఖర్చులు పెట్టుకునేవాడిని. సెంటరింగ్ పనికి వెళ్తానని తెలుసు, ఆ వచ్చిన డబ్బులతో బస్ పాసులు తీసుకునేవాడిని. మా నాన్న కూడా ఏడుస్తా ఉండేవాడు, వాడు నా మురికి బట్టలు చూసి చేతుల్లో మేకులు గుచ్చుకొని
అన్నం తినేటప్పుడు తినటానికి ఉండేది కాదు, మొత్తం మేకులు గుచ్చుకొని. నాకు అలవాటు లేదు ఆ పని. మా అమ్మ తినిపిస్తా ఉండేది, మా నాన్నేమో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటా ఉండేవాడు. అప్పటి నుంచి వద్దురా వద్దురా అని చెప్తే అట్లా. ఓకే, మరి ఇప్పుడు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే జాబ్ ఏమైనా చేస్తారా, అంటే ఇలానే కంటిన్యూ అవుతావా రీల్స్? నేను ఒక మంచిగా జాబ్ చేయాలి, సంపాదించాలి అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే నాకు జాబ్ వస్తుందో రాదో అని చెప్పేసి నాకు ఒక ఇంటెన్షన్ అయిపోయింది. కెరియర్ గ్యాప్ వచ్చింది. ఫ్యూచర్ లో మరి తీసుకుంటారో లేదో, ఫ్రెషర్స్ ని తీసుకోని అంటున్నారు. ఇవన్నీ కాదులే కానీ నేను ఒకటే అనుకున్నా, నేను మాత్రం బ్లైండ్ గా నమ్ముతా మా దేవుడిని. బ్లైండ్ అంటే ఉంది, బాగా నమ్మకం, అల్లాని బాగా నమ్ముతా. నేను ఒకటే అనుకుంటా, నువ్వు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా, అంతే అనుకుంటా. అంతే. దేవుడు ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చాడు, మరి ఈ ఫీల్డ్ లో ఏం జరిగిద్దో. యాక్టింగ్ ఏమైనా మూవీస్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో ఏమైనా ట్రై చేస్తున్నావా? షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ నాకు ఇప్పుడు దాకా ఏం రాలేదు. వస్తే మాక్సిమం ట్రై చేస్తా. ఒక అన్న ఉన్నాడు, అన్నయ్య పేరు మహేష్, చిన్ని మహేష్ అని చెప్పేసి. అన్నయ్యది కృష్ణలంక. నిన్నే పరిచయం అయ్యాడు నాకు. ఒక్కసారి నాకు ఫోన్ చేసి ప్రమోషన్ చేయాలి తమ్ముడు అని మాట్లాడాడు. నేను మాట్లాడే విధానాన్ని బట్టి తమ్ముడు అది తమ్ముడు ఇది తమ్ముడు అని చెప్పేసి 1 hour ఫోన్ మాట్లాడాడు. తమ్ముడు నీకు నేను ఫ్యూచర్ ఇస్తాను అంటే, విజయవాడలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అన్నయ్యకి తెలుసు. ఆ మహేష్ అన్నయ్య ఏం చేశాడంటే, ఎవరితో ఒకరితో మాట్లాడి నీకు 15,000 నుంచి 20,000 లోపు వచ్చేటట్టు ఉద్యోగం కూడా నేను సెట్ చేస్తా, నువ్వు షార్ట్ ఫిలిమ్స్ లో కనపడేటట్టు కూడా నేను సెట్ చేస్తా తమ్ముడు అని చెప్పాడు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి, విజయవాడలో ఉన్న వాళ్ళకి కొంతమందికి 2 lakhs అట్లా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తా తమ్ముడు నీకు ఏదో ఒకటి, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు రారా అన్నాడు. రాత్రి ఫోన్ చేశాడు, అన్న నీ హైదరాబాద్ వెళ్తున్నా అన్న అని చెప్పా. వెళ్ళావా లేదా తమ్ముడు అది ఇది రాత్రి మెసేజ్ తీసాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు నార్మల్ గా స్టేయింగ్? రేవేంద్రపాడులో, మంగళగిరి దగ్గర రేవేంద్రపాడు. ఆ రేవేంద్రపాడులో. ఓకే, అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరు సజెషన్ చేయలేదా? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే ఇలా ట్రై చేయరా, షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ లో అన్ని వచ్చిద్ది అని ఫ్రెండ్స్ ఎవరైనా ఎంకరేజ్ చేసి పంపించడానికి ట్రై చేశారా? నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వడ్రానం సందీప్ నాయుడు అని. నువ్వు వచ్చి నా రూమ్ లో ఉండు, నువ్వు జాబ్ కి ట్రై చేసుకుంటావో, సినీ ఫీల్డ్ లో ట్రై చేసుకుంటావో, నువ్వు ఎక్కడన్నా ట్రై చేసుకో, నువ్వు వచ్చి నా దగ్గర ఉండరా అని చెప్పి వాడు ఒక 1 year నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు నేను వస్తాను, వాడి దగ్గర ఉంటాను, అన్ని వాడే బరాయించాలని చెప్తే వాడికి కూడా ఇబ్బందేగా. నేను డబ్బులు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఉండాలంటే ఫైనాన్షియల్ గా మాకు ఇబ్బంది. నన్ను జాబ్ లేదని చెప్పేసి నేను చెప్పాను కదా, మా అన్నయ్యని పఠాన్ బాజీ ఖాసిమని, మా పెద్దమ్మ అబ్బాయి అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నువ్వు అక్కడ ఉంటే నీకు ఏది సెట్ కాదు, నీకు అన్ని నేను చూసుకుంటాను, నువ్వు నా దగ్గర ఉండరా అని చెప్పేసి నన్ను హైదరాబాద్ మలేషియన్ టౌన్షిప్ లో తీసుకొచ్చి పెట్టి ఒక 26 రోజులు ఉన్నా. చాలా కంపెనీస్ కి తిరిగా, ఫ్రెషర్స్ ని ఎవరు తీసుకోవట్లేదు అది ఇది అని చెప్పి ఇక నాకు బోర్ కొట్టేసి మనకు జాబ్ రాదులే అని చెప్పేసి అన్నా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాయి. సాఫ్ట్వేర్ ఒకటే కాదు కదా, చాలా ఉంటాయి కదా, చాలా జాబ్స్ ఉంటాయి కదా. చేసా, నాన్ వాయిస్ అన్ని చేసా, అన్ని ట్రై చేసా, గూగుల్ మ్యాప్స్ అన్ని ట్రై చేసా. కాకపోతే ఏంటంటే చాలా మంది ఉంటున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా మంది ఉంటున్నారు, సగం మంది వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూ తీసుకోకుండా అలా జరుగుతూ ఉంది. ఓకే, మరి ఇప్పుడు నువ్వు వీడియోస్ ఎందులో తీస్తావు? అంటే ఐఫోనా లేదంటే? ఐఫోన్ ఏం లేదు, నా ఫోనే, వివో 5200 ఓకే, ఆ ఫోన్ లోనే తీస్తావా? ఇందులోనే తీస్తా, అన్ని ఇందులోనే. ఓకే, రీసెంట్ గా ఒక రీల్ చూసా, మీ తమ్ముడు ఐఫోన్ అంటే రేపటి నుంచి ఇందులో తీస్తారా రీల్స్ అంటే, వాడు నిన్నేట కూడా వాడిని ఇవ్వను అని. అండ్ ఓన్లీ ఇందులో తీస్తావా, ఇంకా వేరే ఫోన్ ఐఫోన్ అలా ఏం యూజ్ చేయవు? అండ్ ప్రతి రీల్ లో ఐ డోంట్ కేర్ అని ఒక గ్లాసెస్ పెట్టుకుంటావు, ఎవరిని కేర్ చేయవు నువ్వు? చేయనక్క, అంటే నన్ను తక్కువ చేసి చూసే వాళ్ళని నేను అసలు కేర్ చేయను, నేను పట్టించుకోను. ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? మనకెవరు లేరు. గొడవలు పోవడం అవన్నీ బీటెక్ లో. ఎలా ఉండేది అంటే, ఇప్పుడు నువ్వు బీటెక్ చదువుకున్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉండేది, తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది అంటే అన్ని విషయాల్లో కూడా, ఫ్రెండ్స్ వైజ్ కావచ్చు, గొడవల వైజ్ కావచ్చు, అన్నిట్లో కూడా ఎలా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా? డిఫరెన్స్ అంటే అప్పట్లో పద్ధతిగా చదువుకోనంటే బాగుండేది అనిపించేది. అంటే నేను నా బెస్ట్ ఇచ్చా, నేను అన్ని బాగానే రాసా, నాకు ఒక్క సబ్జెక్ట్ దగ్గర అయింది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పేసి చెప్పింది. మేము చేసే గొడవలకి మాకు ఇంటర్నల్స్ కూడా ఆపేశారు కాలేజ్ లో. నువ్వు ఎట్లా పాస్ అవుతావో నేను చూస్తారా అన్నారు. 4 years అయిపోయే లోపే ఆ సబ్జెక్ట్స్ అన్ని నేను పాస్ అయిపోయాను.
నాకు 4-1 లో ఉన్నప్పుడు 20 బ్యాక్లాగ్స్. ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో 3 years ఆడతా పాడతా చదువుకున్నా. IIT అని చెప్పేసి నేను బాగా చదువుకుని వెళ్ళేవాడిని. నేను చదువుకునే వచ్చేవి కాదు, ఏదో ఒకటి రాసి వచ్చేవాడిని. నాకు నమ్మకం ఉంది నేను పాస్ అవుతానని చెప్పేసి. 4-1 లో ఉన్నప్పుడు 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి. VVIT కాలేజ్ లో రాసే సప్లీస్. ఆ 20 సబ్జెక్ట్స్ ప్లస్ 4-1 5 సబ్జెక్ట్స్, 25 సబ్జెక్ట్స్ రాస్తే 21 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఇంకా 4 సబ్జెక్ట్స్ మిగిలి. అవి ఏంటంటే M1, M2, M3 కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఈ 4 రాసి 4 అయిపోయినాయి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటే ఆగింది నాకు. ఎందుకు ఆగిందంటే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిందే రాయాలి ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఏం రాసినా నా హోల్ బీటెక్ లైఫ్ లో నేను ఇన్ని ఎగ్జామ్స్ రాసా, ఇన్ని సప్లీలు రాశాను. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఒక్క కరెక్ట్ ఆన్సర్ కూడా నేను రాయలా. రాయకుండా పాస్ అయిపోయా. అంటే కొన్ని ఫెయిల్ అయ్యా, మళ్ళీ రాసి ఉంది. ఇప్పుడు యూనిట్ కి 2 క్వశ్చన్ రాయాలి, అలా 4 యూనిట్స్ రాయాలి. 4 8 క్వశ్చన్లు రాయాలి, మొత్తం 7 మార్క్స్. యూనిట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో 4 యూనిట్స్ చూసుకుంటా, ఈజీగా ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ లో 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతా. అంటే బాగా మ్యాటర్ ఉండి అబ్బా ఇడు భలే రాశాడు రా అనిపిస్తారు చూసావా, అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతా. వచ్చినా రాకపోయినా యూనిట్ నెంబర్ వేసి అదే రాస్తా. ఇప్పుడు 2 మార్క్స్ ఉంటాయి, 6 ఉంటాయి, ఒకసారి 7 ఉంటాయి, ఒకసారి 5 ఉంటాయి. 2 మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని హెడ్డింగ్ పెడతాం బ్లాక్ పెన్ తో నీట్ గా, ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కిస్తా. అట్లానే పాస్ అయ్యా అన్ని. అంటే స్లిప్స్ పెట్టి కూడా కరెక్ట్ గా రాసా నేను. ఆ స్లిప్స్ పెట్టి రాసిన సబ్జెక్ట్స్ కూడా నేను పాస్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇవన్నీ మనతో కాని పనులు అని చెప్పేసి యూనిట్ కి 2 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడం, వచ్చినా రాకపోయినా అదే రాయడం. 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే అది హెడ్డింగ్ పెడతాం, క్వశ్చన్ పేపర్ ఎక్కిస్తాం, పాస్ అవుతాం. అట్లానే 25 బ్యాక్లాగ్స్ నేను రాస్తే ఆ 20 బ్యాక్లాగ్స్ ప్లస్ 5 రెగ్యులర్ సబ్జెక్ట్స్, 25 సబ్జెక్ట్స్ నేను VVIT కాలేజ్ లో రాస్తే స్లిప్పులకి ఇప్పుడు ఏం పెట్టలా, నా సొంతంగానే రాసుకున్నా. మొత్తం ఇట్లానే రాసుకున్నా, టెక్నాలజీ యూజ్ చేసి రాసుకున్నా. 21 సబ్జెక్ట్స్ అయిపోయింది, పాస్ అయ్యా. ఓకే, నాకు తెలిసి నీ లైఫ్ కి నీ వర్డ్ కి కనెక్షన్ ఉందనుకుంటా, అందుకే అలా అయిపోయింది. నిన్ను అనేవాళ్ళ అంటే కాలేజ్ లో నువ్వు అసలు అన్ని ఫెయిల్ అయ్యేవాడివి, సరిగ్గా చదవకపోతుండేవాడివి, అల్లదేసేవాడివి అంటున్నావు కదా, సార్ వాళ్ళు అనేవాళ్ళు నీ లైఫ్ లో నువ్వు ఎదగలేవురా, నువ్వు అసలు ఏం చేయలేవు, నువ్వు ఇలానే ఉంటావు అని అనేవాళ్ళు నేను? సార్ వాళ్ళు ఎవరు అనేవాళ్ళు కదా? అంటే కొంతమంది సార్లు ఏం చేశారంటే, మేము చేసే గొడవలకి అల్లరికి ఏం చేశారంటే, మీకు ఇంటర్నల్స్ నేను ఆపేస్తాను, మీరు ఎట్లా పాస్ అవుతావు నేను చూస్తా అని చెప్పారు. కొంచెం ఎగతాళిగా మాట్లాడారు నలుగురిలో. ఒకసారి పేర్లు ఎందుకు వెళ్ళి కానీ నేనేం చేశానంటే, సరే సార్ నేను పాస్ అవుతానో లేదో, సరే నా బతికేందో నాకు తెలుసులే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయా. అప్పుడు నేను ఫైనల్ ఇయర్ 2nd సెమిస్టర్ లో ఉన్నప్పుడు, ఈ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఇది, ఫైనల్ ఇయర్ 2nd సెమిస్టర్ లో ఉన్నప్పుడు ఈ పాస్ అయిపోయా నేను. అంటే బీటెక్ లో ఇన్ టైమ్ లోనే నేను పాస్ అయిపోయా. మెమో చూపించా తీసుకెళ్లి, 10 మందిలో నన్ను ఎగతాళి చేశారు కదా సార్, నాకు ఇంటర్నల్స్ 0, బయట నేను 75 తెచ్చుకోవాలి, అప్పుడే పాస్ అవ్వగలం. ఎట్లాగైనా తెచ్చుకున్నా. అప్పుడు ఆ సబ్జెక్ట్ లో B గ్రేడ్ వచ్చింది. ఆ సబ్జెక్ట్ పేరు చెప్తే ఇంకా మళ్ళీ ఆ సార్ పేరు తెలిసిపోయింది, అన్ని వదిలే కానీ నలుగురిలోనే చూపించా ఆ సార్కి. ఆ సార్ పక్కన మళ్ళీ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. సార్ ఆ రోజు ఎవరైతే అప్పుడు ఎగతాళి చేశారో వాళ్ళలో ఒక మేడం ఉన్నారు, సార్ నలుగురిలో అప్పుడు నన్ను ఎగతాళి చేశారు కదా సార్, పాస్ అవ్వను అని చెప్పేసి, చూడండి సార్ నేను పాస్ అయ్యాను, ఇన్ టైమ్ లోనే పాస్ అయ్యాను సార్ నేను అని చెప్పాను. సరేలా అని చెప్పేసి ఆయన పాపం, ఆయన కూడా రివర్స్ అవుతాడనుకున్నా కానీ ఆయన పాపం నవ్వుకొని వెళ్ళిపోయాడు అంతే. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు డిగ్రీలు కూడా ఇన్ టైమ్ లోనే పాస్ అయిపోయావు కదా, మరి జాబ్స్ కి అప్పుడు మనకి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి కదా, అలా ఏం అటెండ్ అవ్వలేదా? క్యాంపస్ సెలక్షన్స్ లో నాకు ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టా. అంటే క్యాంపస్ లో ఇప్పుడు నేను 4-1 లో ఉన్నప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ జరిగినాయి. నాకు బ్యాక్లాగ్స్ ఉండేలే అని చెప్పేసి నేను వెళ్ళాలా. 4-2 లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి, మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగినాయి. మా మూర్తి సార్ అని ఒక సార్ ఉన్నాడు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఈ ఇన్ టైమ్ లో సబ్జెక్ట్స్ అయిపోతే నీకు వస్తుందా జాబ్, వెళ్ళి ట్రై చేయరా అని చెప్పారు. బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ చాలా మంది వెళ్ళి ట్రై చేశారు జాబ్ కి. నేను కూడా వెళ్ళి ట్రై చేశాను. నేను ట్రై చేశాను, నేను ఎవరికి తెలియదు. మా సందీప్ నాయుడుకి, నాకు, మా ఫ్రెండ్ కరీం అని ఉన్నాడు, మా ముగ్గురికే తెలుసు నేను వెళ్ళానని చెప్పేసి. నేను వేరే బ్రాంచ్ వాళ్ళతో కలిసి సీక్రెట్ గా వెళ్ళా. మా సందీప్ అంటే మాత్రం వాడు అసలు టాపర్, వాడు ఎట్టగైనా జాబ్ కొట్టేస్తాడు నాకు డిసైడ్. ఈ కరీం అంటే ఈడు నాలాగే తూతూమంటున్నాడు, నాకు జాబ్ వద్దు ఏమొద్దు నేను బిజినెస్ పెట్టుకుంటా, నువ్వు వెళ్ళరా అన్నాడు. వాళ్ళిద్దరు నాకు బాగా సపోర్ట్ చేశారు. నేను వెళ్ళాను, ఇన్ఫోసిస్ లో సెలెక్ట్ అయ్యాను. కానీ నాకు ఇన్ టైమ్ లో సబ్జెక్ట్స్ అవ్వాల, బ్యాక్లాగ్స్ ఉన్నాయని నన్ను తీసుకోవాలా. ఓకే, అంత బానే ఉంది. నీ ఫ్యామిలీ గురించి, నీ స్టడీస్ గురించి, నీ రీల్స్ గురించి అంత బాగుంది. కానీ ఒక్కటేంటంటే, ప్రతి రీల్ లో ఇలా బూతులు మాట్లాడడం,
అంటే ఆడవారిని అదే సామాన్య వీడియో కావచ్చు, దుర్గా సామాన్ వాడు తీసేసాను. ఓకే, అదొకటి తీసేసావు కానీ చేసావు కదా, ఆ దుర్గాని ట్రోల్ చేయడం కావచ్చు, అన్నిట్లో ఇలా బూతులు మాట్లాడడం వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం? సమాజమే బూతులు మాట్లాడుతుంది, సమాజానికి ఏమిస్తా మెసేజ్? నోరు తెలితే బూతులేగా ఎవరైనా కానీ, ఎంత పిల్లోడి దగ్గర నుంచి. కానీ అందరూ ఒకటి మనం ఒకటి కాదు కదా. అందరిలో అంటే ఇప్పుడు నేను దాదాపు నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, సో ఇప్పుడు నువ్వు ఎలా అనుకుంటున్నావో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడితే తప్పలేదని నువ్వు అనుకుంటున్నావు, అది వాళ్ళ నానానికి వదిలేదు. ఇప్పుడు నిన్ను చూసి నీ ఫాలోవర్స్ కూడా అలా చేస్తారు కదా, ఇప్పుడు మొత్తం సొసైటీ మొత్తం అలానే మారిపోతుంది కదా, అది నీకు అనిపించలేదా? అలానే మారిపోతుంది. అంటే నేనేం చేస్తానంటే జస్ట్ ఫర్ ఫన్ అని పెడతా, కింద కామెంట్ బాక్స్ లో మాత్రం దిస్ వీడియో మై ఆల్ వీడియోస్ ఆర్ జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ అని పెడతా. అది నేను పెట్టిన కామెంట్ లో పిన్ చేస్తా, మరి నా రీల్ కి డిస్క్రిప్షన్ లో జస్ట్ ఫర్ ఫన్ అని పెడతా. ఫన్ అయినా సరే అంటే ఇప్పుడు బూత్ కి ఫన్ కి చాలా మంది చెప్పారు బూతులు కొంచెం తగ్గించరా అని చెప్పేసి, లేడీస్ తగ్గిస్తానని చెప్పా, తగ్గిస్తా. ఓకే, తగ్గిస్తేనే మంచిది. కానీ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. నా రీల్స్ లో బూతులు లేకపోతే నాకు రీచ్ రావట్లా, రీచ్ వచ్చినా లైక్స్ రావట్లా, బూతులు ఉంటేనే లైక్స్ వస్తుంది. అందుకని అలా అని చెప్పేసి మరీ అంత రోతగా ఏం మాట్లాడినాం, మామూలుగా అందరూ మాట్లాడేలాగా. ఓకే, అయితే ఫైనల్ గా ఏమైనా యాక్టింగ్ ఫీల్డ్ లో ఏమైనా ఛాన్స్ వస్తే, కామెడియన్ గా ఏదైనా ఛాన్స్ వస్తే వెళ్ళి చేస్తావు? చేస్తా, మనకి ఇంట్రెస్ట్ వేషాలు అన్నీ ఉన్నాయి, కాకపోతే జాబ్ ఒకటే లేదు, జాబ్ ఉంటే బాగుండేది.